మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనమండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. చాలండి. హల్లెలూయా. మొదటిది సహనము కలిగి ఉన్నవారెవరు? యోసేపు. ఏమయ్యాడు? సహనము. తన సహనము తను ఏం చేసింది? ఒక దేశానికి రాజుగా, ఒక దేశానికి అధికారిగా, ఒక దేశానికి మంత్రిగా, ఆ దేశాన్ని బానిసగా వెళ్ళాడు. మంత్రిగా శాసిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ దేశాన్ని. అంత గొప్ప స్థానమును కేవలము తను కలిగి ఉన్న సహనము చేసింది, ఓపిక చేసింది. సహనము అనగా అర్థము దేవుని చిత్తాన్ని విధేయత చూపించుట, దేవుని చిత్తానికి విధేయత కలిగి జీవించుట. ఆ విధేయత ఉన్నటువంటి యొక్క యోసేపు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. ఇక్కడ రెండవదిగా చూస్తే దావీదును మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు కూడా ఏమీ లేనివాడే. దావీదు కూడా గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి అయినటువంటి దావీదును ఒక దేశానికి అధికారిగా, యోధుల మీద అధికారిగా, ఒక దేశానికి, ఒక రాజ్యానికి రాజుగా నియమించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే తనకి ఏ యొక్క అర్హత ఉందని చెప్పి ఆ యొక్క రాజైన సౌలు ఆ యొక్క అధికారాన్ని ఇచ్చాడు. ఏ యొక్క అర్హత ఉన్నది అని చెప్పి ఆ రాజ్యాధికారములోనికి వెళ్ళాడు అంటే, రోజు వస్తున్నాడు ఫిలిష్తీయుడు, ప్రతిరోజు వస్తున్నాడు ఫిలిష్తీయుడు అయిన గొల్యాతు. ప్రతిరోజు వచ్చి గాండ్రిస్తూ ఉన్నాడు, ఆర్భటిస్తూ ఉన్నాడు, గర్జిస్తూ ఉన్నాడు. ఏమని? నన్ను గెలవగలిగిన వారెవరు లేరా అని చెప్పి. ఉదయము సాయంత్రం వచ్చి ఆ యొక్క సౌలు మీద, దేవుని మీద, ఆ సైన్యం మీద, ఆ రాజ్యం మీద గొణుగుతూ, తిడుతూ, అపహాస్య మాటలాడుతూ వచ్చి వెళుతున్నప్పుడు ఒక్కసారి వచ్చి ఆ యొక్క గొల్యాతు వచ్చి అందరిని దూషిస్తూ ఉండగా, ప్రభువును దూషిస్తూ ఉండగా ఆ సమయములో నిలబడ్డాడు దావీదు. అక్కడ ఆ నిలబడినటువంటి దావీదు గొల్యాతును గెలవగలిగాడు, గొల్యాతును చంపగలిగాడు. గొల్యాతు దగ్గర ఎన్ని ఆయుధాలో! ఆ ఆయుధాలు చూసి యుద్ధము చేయడానికి సిద్ధపడిన దావీదును చూసినటువంటి సౌలు, ఆ యొక్క సైన్యాధిపతులు అందరూ కూడా దావీదుకి ఏం కాకూడదని చెప్పేసి అన్ని యుద్ధోపకరణములన్నీ తొలగించారు. ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడు. అంత బరువు ఉంటాయి యుద్ధోపకరణాలు. మరి అంత ఇనుమే, అంత బరువు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. అయితే దావీదు అంటున్నాడు, అయ్యా ఇవేమి కూడా నాకు వాడుక లేవు, నేను ఎప్పుడు వీటిని వాడలేదు, నా వాడుకలో ఉన్నవి ఒకటి ఉన్నవి, అవి వాడతాను నేను, ఇవి వద్దు నాకు అని సహనముతో, నెమ్మదిగా, నిదానముగా, కంగారు పడకుండా వెళుతూ ఉన్నాడు. గొర్రెల కాపరి కదా, కాబట్టి ఏం పట్టుకెళ్తున్నాడు? ఒడిసెలు, ఇంకా కర్ర పట్టుకెళ్తున్నాడు. ఆ ఒడిసెలకు కావలసినటువంటి ఆయుధములు ఏమిటి? నున్నని రాళ్ళు 5 ఏరుకున్నాడు. 5 ఏరుకుని ముందుకు వెళుతూ ఉంటే ఆ కర్రను చూసినటువంటి గొల్యాతు అంటాడు, నీవు కర్రను పట్టుకుని నా మీదకి వస్తున్నావే, నేనేమైనా అన్నాడు. నేనేమైనా కుక్కనా? అంత తక్కువ వాడిగా నేను కనబడుతున్నా. 7 అడుగులు దాకున్నాను నేను, 7 అడుగులు దాకున్నాను, నీకంటే ఎత్తులో ఉన్నాను నేను. నన్ను చూస్తే, నా స్వరం వింటేనే భయపడతారు, నువ్వేంటి కర్ర పట్టుకొస్తున్నావు? నేనేమైనా కుక్కనా అంటే నీవు అన్నట్టే అన్నాడు. సిగ్గిపోయింది అక్కడ. ఏమన్నాడు? నువ్వు అన్నట్టే, నా ప్రభువుని నువ్వు దూషిస్తున్నావు, నా దేవుని, నా నమ్మకం మీద దెబ్బతీసావు, నా నమ్మకం నువ్వు కొల్లగొడుతున్నావు, నువ్వేమన్నది నీకే రివర్స్ అన్నట్టుగా నీవు అన్నట్టే అన్నాడు. అన్నట్టే అనేసరికి గాండిస్తున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏమేమో చెబుతూ ఉన్నాడు. తన ఒడిసెలు తీసుకొని ఒక నున్నట రాయి పెట్టుకొని తిప్పి తను మాట్లాడుతుండగానే గురి చూసి కొట్టాడండి. మరి అంత గాండ్రించిన వాడు ఒక్క దెబ్బకే పడిపోవడం ఏంటి? అంత ఆర్భటం చేసిన వాడు ఒక్క దెబ్బగా పడిపోవడం ఏంటండి? జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని ఎవరు తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. దేవుడు కంటికి కనపడడు, దేవుడు కంటికి కనపడ్డు. అయితే దేవుని యందు సహనము కలిగి నీ జీవితములో దేవుని శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు ప్రభావమును దేవుడు అనుగ్రహిస్తాడు,
దేవుని మహిమను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. దేవుని యందు భయం ఉండాలంతే మనకు. దేవుడు నన్ను వాడుకోగలిగిన శక్తిమంతుడు అనగలిగినటువంటి యొక్క ఆశ ఉండాలి మనకు, ఆసక్తి ఉండాలి మనకు. దావీదు మీద గాండ్రింపులు వేస్తున్నప్పుడు అంటాడు, ఏ ఆధారము కాదు, యెహోవా అనగలిగిన పేరు ఆధారము చేసుకుని నేను నీ మీదకి వస్తున్నాను అన్నాడు. అనగా జయమును పట్టుకొని నీ మీదకి వస్తున్నాను. నా దేవుడు నాకు జయము, నా దేవుడే నాకు విజయము. ఈనాడు ప్రేమిన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి హృదయములో దేవుడుగానే విజయము మీ జీవితంలో వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయితే సహనము కలిగి ఉండలేక ఆ జయాన్ని మనం బయట పెట్టుకోలేకపోతున్నాం. సహనాన్ని కోల్పోయి దుడుకు స్వభావముతో, ఆతృతతో, మాటలాడకూడని మాటలు మాట్లాడుతూ, చేయకూడని పనులు చేస్తూ, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళుతూ, ఈనాడు దేవుని జయాన్ని మనలోనే ఉందిరా బాబు, నాకే ఇచ్చాడు దేవుడు అని చెప్పి మరిచిపోయి ఈనాడు వ్యర్థమైనటువంటి యొక్క ప్రయాణాలు చేస్తూ ఉన్నా. నీ హృదయములో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే నీకు విజయమై ఉన్నాడు. హల్లెలూయా. అయితే సహనము కావాలి, ఓర్పు కావాలి.